హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. అనన్య వచ్చి రోహిత్ పక్కన కూర్చొని లేనిపోని చెప్తూ ఉంటుంది. అయినా నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. అయినా కడుపులో బిడ్డ ఆఖరికి నేను చంపాలని చెప్పేసి ప్రయత్నించారని నిందలు వేశారు. అయినా ఇదంతా చూస్తూ ఉంటే కావాలని నాటకం ఆడినట్టుగా అనిపించట్లేదా? ఒకవేళ జరగరాంది జరిగితే అప్పుడు నేనే కదా ఇదంతా చేసిందని నా మీద నిందలు వేస్తారు. ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అనే విధంగా అనన్య మాట్లాడుతుండగా ప్రీతి వచ్చి ఒక్కసారిగా నా భర్త పక్కన కూర్చుంటావా అని చెప్పేసి వెంటనే ప్రీతి అనన్య చెంప పగల కొడుతుంది. ఇంకొకసారి నా భర్త దగ్గర కూర్చొని నీకు నచ్చినట్టు ముచ్చట్లు పెట్టి నా భర్త మైండ్ సెట్ని నువ్వు ఏదో రకంగా డైవర్ట్ చేయాలన్నావు అనుకో, ఈసారి మాత్రం ఈ చెంప దెబ్బతో కాదే చెప్పు దెబ్బతో సంబతాన్ని చెప్తాను అని చెప్పేసరికి, ఏంటే నీకు మొగడైనప్పుడు నాకు మొగడు కాదా, ఏంటే నీకు మొగడైనప్పుడు నాకు మొగడు కాదని చెప్పేసి అడుగుతున్నావా? నీది కుక్కలు చెప్పిన విస్తరాకే, నాది ఈ ఇంటికి మంచి చెడు కోరుకొని ఇలా ఉంటాను అని చెప్పేసి నా తప్పు తెలుసుకొని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి ప్రతి ఒక్క కష్టాన్ని నా కష్టాన్ని గుర్తించుకునే ఇక్కడ ఈ కోడల్నే నువ్వు నీ స్వార్థం కోసం అని చెప్పేసి కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్న నీలాంటిది ఇంటికి కోడలు అనే మాట కూడా చిన్న పదమే అని చెప్పేసి ఇక ప్రీతి ఎడామడ తిడుతూ ఉంటుంది. అసలు దాంతో నీకేం మాటలండి? అబ్బే ఏం లేదు ప్రీతి, పదండి అని చెప్పేసి చేపట్టుకొని తీసుకెళ్తుంది. నేనున్న పొజిషన్లో నువ్వుండి ఈరోజు నా మొగుడిని తీసుకొని వెళ్తావా? ఎన్ని రోజులు ఇలా కాపాడుతావో చూస్తాను. ఏదో ఒక రోజు నా మాటలు వింటాడు, ఖచ్చితంగా మీకు ఎదురు తిరుగుతాడే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు వెంటనే శేఖరంతోని స్వీట్స్ అన్ని పంపించమ్మా అని లహరి ఫోన్ చేసి తన సంసారం కోసం తెలిస్తే అమ్మ బాధపడుతుందని చెప్పేసి అనుకుంటుంది కదా. వెంటనే స్వీట్స్ అన్నీ శరణ్యతో ప్యాక్ చేపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య? లహర్ని చూడడానికి. ఓ చాలా రోజులు అవుతుంది లహర్ని చూడక. అలాగే అత్తయ్య, లహర్ని తీసుకొని వస్తారు కదా. సరేమ్మా, అక్కడున్న సిచ్యువేషన్ పట్టి నేను తీసుకొని వస్తాలే అని చెప్పేసి ఆనంద భైరవి ఇక తనకు నచ్చిన స్వీట్స్ అన్నీ ప్యాక్ చేపిస్తుంది. ఇదిలా ఉండగా లహరి ఇంటికి ఇక ఒక పెద్ద రౌడీ షీటర్ వస్తాడు. వెంటనే వచ్చి ఇక సంతోష్ని గట్టిగా పిలుస్తూ ఉంటారు. ఎవరండి మీరు అని చెప్పేసి లహరి అడుగుతుంది. నీ మొగుడు నా దగ్గర లక్షల అప్పు చేశాడు, అందుకని వాడు డబ్బు ఇస్తాడా లేకపోతే వాడిని లాక్కెళ్ళనా? వద్దండి, దయచేసి అర్థం చేసుకోండి. అయినా ఇలాంటి వాడితో ఎలా సంసారం చేస్తున్నావు? వీడు లక్షల డబ్బులన్నీ మా దగ్గర అప్పు చేశాడు, కట్టను పోరా, ఏం చేసుకుంటావో ఏం చేసుకోపో, నీ ఇష్టం రా అని చెప్పేసి సంతోష్ డ్రింక్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. చూసావా వాడికి ఎంత పొగరో? వాడు డబ్బులు తీసుకునేదే కాకుండా ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నాడు. నాకు డబ్బులు నాది నాకు చేతి ఇవ్వకుండే ఇక నేలకు విసిరి కొట్టురా, నా డబ్బులు నాకు ఇస్తావా లేదా? అయినా అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు అంటే ఎక్కడున్నాయండి? దయచేసి అర్థం చేసుకోండి, ఎలాగలా నేను ఆ డబ్బులు ప్రిపేర్ చేస్తాను అని ఈ విధంగా లహరి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇక మరోవైపు ఆనంద భైరవి సర్ప్రైజ్గా నేను వెళ్తున్నాను, లహరి నన్ను చూసి చాలా సంతోషపడాలి, అయినా నా కూతురికి నేను వస్తానని నా చేతులతో తినిపించాలని నాకు అనిపించదా అని ఆనంద కారులో స్వీట్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆ రౌడీ మాత్రం ఇంటి మీద దౌర్జన్యం చేస్తూ ఇక డబ్బులు అరేంజ్ చేసి పంపిస్తానండి అని చెప్పేసి అంటుండగా, లేదు, అవును నీ చేతికుండే బంగారు గాజులే కదా, ఆ బంగారు గాజులు ఇవ్వు అనేసరికి ఒకప్పుడు ఆనంద భైరవి లహరి చేతికి ఈ గాజులు నీ చేతికి ఎప్పుడుంటే ఈ అమ్మ నీకు గుర్తుకు రావాలమ్మా అని చెప్పేసి ప్రేమగా తనకు గాజులు చేయించి చేతికి వేస్తుంది. ఆ బంగారు గాజులు రౌడీలు వెంటనే తన చేతికున్న గాజులు బలవంతంగా లాక్కెళ్తారు. ఇదిలో ఉండగా ఇక నువ్వు డబ్బు అరేంజ్ చేయకపోతే నీ ప్రాణం తీస్తారా అని చెప్పేసి సంతోష్ని బెదిరించి రౌడీ వెళ్ళిపోతూ ఉండగా ఈలోపు ఆనంద భైరవి ఇంటికి వచ్చి ఆగుతుంది. స్వీట్ బాక్స్ పట్టుకొని లోపలికి వెళ్తుండగా ఎదురుగా ఆ రౌడీలు ఇక తన చేతిలో గాజులను ఇలా చూస్తూ ఒక్కసారిగా ఆనంద ఆశ్చర్యపోతుంది. వాడి చేతిలో గాజులు ఏంటని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత అటు అత్తగారు ఇటు సంతోష్ లోపలికి వెళ్ళిపోతారు. అమ్మా అని చెప్పేసి కాస్త కంగారు పడుతూ హక్ చేసుకుంటుంది. ఎలా ఉన్నావమ్మా? చాలా బాగున్నానమ్మా. అదేంటమ్మా నీ చేతులు బోసిపోయినట్టున్నాయి, ఏం జరిగింది? అసలు చేతిలో గాజులు అవి అని అంటుండగా, అమ్మా అది అది అని చెప్పేసి తడబడుతూ ఉంటుంది.
నాకు తెలుసమ్మా, ఇక్కడ జరిగిన విషయాలు ప్రతి ఒక్కటి తెలిసేసరికి లహరి కంగారు పడుతుంది. ఏంటమ్మా, ఏంటి నీకు తెలిసినాయి? అయ్యో అమ్మా, చేతికి గాజులు ఉండే అమ్మా, నేనే ఇందాక స్నానం చేస్తుంటే అవి అక్కడ పెట్టాను. లేదమ్మా, ఇందాక ఒక అతను వచ్చి నీ చేతికున్న గాజులు తీసుకెళ్తున్నాడు కదా. ఓ అదమ్మా, నువ్వు అలా అర్థం చేసుకుంటున్నావా? అతను సంతోషు పాలిష్ పెట్టమని అతనికి ఇచ్చాడమ్మా, అవి కొంచెం బ్లాక్గా కనిపిస్తున్నాయని, అంతే అమ్మా అని చెప్పేసేసరికి, సరే కూర్చో అమ్మా, అల్లుడు గారు వదిన గారు ఎక్కడున్నారు? లోపల ఉన్నారు. ఇదిగోమ్మా స్వీట్ బాక్స్లు, నీకు నచ్చినవన్నీ తీసుకొచ్చాను అని చెప్పేసి ప్రేమగా తినపెడుతుండగా లహరి మనసులో కష్టాన్ని దిగమింగుకొని పైకి సంతోషంగా చూస్తూ తన కళ్ళ నిండా నీళ్ళు వస్తుండగా, ఏంటమ్మా ఏం జరిగింది? అబ్బే ఏం లేదమ్మా, ఇన్ని రోజులకు వచ్చావు కదా, ప్రేమతో ఇలా నీ చేతితో తింటూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఓ వదిన గారా, మీరా, ఎప్పుడొచ్చారు అని ఇక మూతి తిప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది లహరి అత్త. ఇప్పుడే వచ్చాను వదిన గారు. వదిన గారు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. చెప్పండి వదిన గారు. ఏం లేదు వదిన గారు, ఇంట్లో చాలా డబ్బులకు టైట్గా ఉంది, కాస్త డబ్బులు ఇస్తారేమో అని చెప్పేసి అనేసరికి, ఏంటత్తయ్యా డబ్బులకు టైట్గా ఉండడం ఏంటి? అయినా మా అమ్మలు డబ్బులు అడగాల్సిన అవసరం ఏముంది? అదేంటి లహరి అలా మాట్లాడుతున్నావు? నా కూతురి కాకపోతే ఇంకెవరికి ఇస్తాను? అయినా మీ అమ్మ అడగడంలో తప్పేముంది? నిజమే చెప్పాను కదా, కొన్ని డబ్బులు కావాలని చెప్పేసి అన్నాను కదా. ఓ అంతా అర్జెంట్ అయితే ఇప్పుడే నేను చెక్కిస్తానులే వదిన అని చెప్పేసి ఇక మాటలు తీరు చూస్తుంటే ఆనందకు ఏదో అనుమానం వస్తూ ఉంటుంది. ఈలోపు సంతోషు హాల్లోకి వస్తాడు. ఓ అత్తయ్య ఎప్పుడొచ్చారు అని చెప్పేసి తాగిన మైకంలో మాట్లాడుతుండగా వెంటనే కంగారు పడిపోతూ ఉంటుంది లహరి. ఆ టైంలో ఇక ఆయన ఫ్రెండ్స్తోని ఎంజాయ్ చేసి పార్టీ ఉంటే ఎంజాయ్ చేసి వచ్చాడటమ్మా, అంతమ్మా, ఇక మీరు పడుకుంటురండి అని చెప్పేసి పడుకోబెడుతుంది. అప్పటికే ఆనందకు అనుమానం వస్తూ ఉంటుంది, ఇందులో ఏదో మర్మం ఉంది, ఇక్కడ లహరి నా దగ్గర ఏదో దాచిపెడుతుందని చెప్పేసి. వెంటనే ఆనంద ఇక 3 లక్షల చెక్కు లహరి అత్తగారి చేతిలో పెడుతుంది. ఇక వెంటనే, అమ్మ ఇక నేను బయలుదేరుతాను. అయ్యో అమ్మ తినేసి వెళ్ళమ్మా. వద్దమ్మా కడుపు నిండింది నేను చూశాక అని చెప్పేసి అలా బయటికి వచ్చి, ఏంటమ్మా కష్టాన్ని కళ్ళల్లో దాచుకొని కడుపులో దాచుకొని అమ్మకు మాత్రం పైన నవ్వు చూపిస్తున్నావా? కన్న ప్రేమ ఇక ఎలా ఉంటుందో ఆ మాత్రం గ్రహించలేనమ్మా. నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో నాకు తెలియదనుకుంటున్నావా అమ్మ అని చెప్పేసి లహరి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ ఏం జరుగుతుందో, సంతోష్ ఎలా ఉంటున్నాడో అవన్నీ నాకు ఆల్రెడీ తెలుసమ్మా. అన్నిటినీ చక్కబెడతాను. ఖచ్చితంగా సంతోషును మీ అత్తగారు మారేలా చేస్తాను. ఇది నా మాట అమ్మా, అమ్మ అని చెప్పేసి. అయినా కూతురు కష్టం అంత దూరంగా ఉన్న చూసినంటే దానికి కారణం అది ఇక ప్రేమ అమ్మ. ఆ ప్రేమ కూతురు ఎక్కడున్నా ఎన్ని కష్టాలు పడుతున్నా ఊరికే ఆ దేవుడు నాకు ఆ ఒక్క దారిని చూపించాడు. ఖచ్చితంగా నీ కష్టాలకి ఫుల్ స్టాప్ నేను పెడతానమ్మా అని ఇక ఆనంద వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళి బాధపడుతుండగా, ఏంటి లహరి బాగుంది అత్తయ్య గారు అనేసరికి జరిగిన విషయం చెప్పిన తర్వాత, ఇంత జరిగినా లహరి ఎందుకు చెప్పలేదు? అసలు లహరి ఓపికకే అసలు హ్యాట్సప్ కొట్టాలని చెప్పేసి ఇక అక్కడ ప్రీతికి ఇట్లా అంటుండగా, చూసావండి అక్కడ లహరిని మెచ్చుకుంటుంది కానీ దామిని నైనా మెచ్చుకుంటుందా అని మళ్ళీ ఇక ప్లాన్ చేస్తూ ఉంటుంది అనన్య.